నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశ ప్రథమ పౌరురాలు మన రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, క్యాబినెట్ మంత్రులందరికీ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆదర్శ ముఖ్యమంత్రి వర్యులు, యంగ్ అండ్ డైనమిక్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అంబేద్కర్ గారి ఆశయాల వారసుడు, అభిమాన శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రులందరికీ, శాసనసభ్యులందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఆదర్శ యంగ్ డైనమిక్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులకు, అన్ని రంగాల అధికారులకు, అలాగే విద్యార్థులందరికీ మరియు మహిళా శిరోమణులందరికీ కూడా గౌరవ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ, మీ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, ఎంఏ బిఈడి, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మీకు ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తున్నా. మరి మన దేశానికి సంబరం అంటే స్వాతంత్ర దినోత్సవం ఎంతో చారిత్రాత్మకమైనది. మరి ఎంతో కాలం బ్రిటిష్ వారి కబందాస్తాల్లో మనం బంధించబడి మన దేశం మరి 1947 ఆగస్టు 15న మరి వారి విశృంఖలాలను తెంచుకొని మనం స్వాతంత్ర విపణి వీధిలో మనము అడిగిడి స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నాం. మరి ఈ స్వాతంత్రం రావడానికి మరి ఎంతోమంది త్యాగదనులు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా ఇంకా ఆజాద్ చంద్రశేఖర్ లాంటి ఎంతోమంది త్యాగదనులు లాఠీ దెబ్బలు తిని తమ త్యాగాలను, ప్రాణాలను అర్పించి మనకు సంపాదించిన ఈ స్వాతంత్ర్యం మరి ఎంతో గొప్పదిగా మనందరం భావిస్తాం. అదేవిధంగా నేను కూడా ఒక అభ్యుదయవాదిగా, కవిగా, ప్రజాస్వామికవాదిగా నేను కూడా ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నా. మరి అందరం కూడా దేశానికి, మరి మనము మాతృదేశానికి వందనం సమర్పించాల్సిందే. నేను ఆ దిశగా రాసిన పాటను ముందుగా వినిపిస్తా. నమో నమో నా దేశమా, నమో భారతదేశమా, త్యాగదనులు వెలసిన ధన్య దేశమా, భిన్న సంస్కృతుల సహజీవన సమ్మిళితమా, వందనం నీకిదే వందనం, వందనం శిరసా వందనం, నమో నమో నా దేశమా, నమో భారతదేశమా. గాంధీ బుద్ధుడు వెలసిన పుణ్యదేశమా, అంబేద్కర్ అల్లూరిని గన్న శూన్యదేశమా, వీర శివాజీ, సుభాష్ బోసులా శౌర్య దేశమా, కలలతో విలసిల్లి పంటలతో ప్రణమిల్లే ప్రశాంతమే తన మతమై, పరమత సహనం పనమతమై, వర్ధిల్లే ప్రబోధమా, వందనమిదే మాతృదేశమా, వందనం నీకిదే వందనం, వందనం శిరసా వందనం, నమో నమో నా దేశమా, నమో
భారతదేశమా భారతదేశమా. మరి ఇటువంటి భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలబోసిన యూనిటీ ఇన్ డైవర్సిటీగా చెప్పబడే మన భారతదేశంలో మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా మరి ప్రజల జీవన విధానంలో కానీ, ఆర్థిక స్థితిగతుల్లో కానీ, సామాజికమైన స్థితిగతుల్లో కానీ మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా, మార్పులు వచ్చాయా అని అంటే అది మరి పూజ్యమనే చెప్పాలి. ఎందుకంటే పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు, పెద్దవాడు పెద్దవాడుగానే మరి ఇంకా అవుతున్నాడు. మరి ఎన్ని పరిపాలనల సంస్కరణలు తెచ్చినా, ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని మరి ఫలితాలు ఇచ్చామని చెప్పుకున్నా కూడా అదంతా కూడా మరి కేవలం కొంతవరకు మాత్రమే జరుగుతున్నది. మరి భారతదేశం అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఇంకా పేదవాడు పేదవాడుగానే మగ్గిపోయే కాలమాన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విషయాలను వెలుగు నీడలు అనే సినిమాలో శ్రీశ్రీ గారు, నా అభిమాన కవి శ్రీశ్రీ గారు మరి ఆ రోజే తెలియపరిచారు. ఆకాశం నంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం నంటుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు. కాంచవో ఈ నేటి దుస్థితి, ఎదిరించవో ఈ పరిస్థితి. కాంచవో ఈ నేటి దుస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే. స్వార్థమే అనర్థదాయకం, అది తెంచుకొనిటే క్షేమదాయకం. స్వార్థమే అనర్థదాయకం అని ఆ రోజు సెలవిచ్చినటువంటి ఈ పాటలోని అంశాలు యథాతథంగా ఇప్పటికీ కూడా ఇంకా 60 ఏళ్ళు గడిచినా, 70 ఏళ్ళు గడిచినా యథాతథంగా కొనసాగుతున్నాయి. మరి నేను మన పయనమెటు అంతరిక్షంలోకా లేక అధపాతాళంలోకా అని ఒక కవితను రాశాను. అందులో మరి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా మన భారతదేశంలో పేదరికం పేదరికంగానే ఉంది, పెద్దరికం పెద్దరికంగానే ఉంది. ఈ విషయాలపై నేను స్పందించి మన పయనమెటు అంతరిక్షంలోకా లేక అధపాతాళంలోకా అని ఒక కవితను రాయడం జరిగింది. అందులో 78 ఏళ్ల ఘన స్వాతంత్రం సాధించిన ప్రగతి ఏమాత్రం, ఒరిగింది తెల్లవారి దాస్య శృంఖలాల నుండి విముక్తి, జరుగుతున్నది నల్లవారి నోటిలోనే దేశమాత భుక్తి. ఈ విధంగా మరి పరిపాలన మారింది తెల్లవారి నుండి నల్లవారికి, అంతే తప్ప మరి అటువంటి విధానాలు ఏం మారలేదు. మరి ఎన్నికల వ్యవస్థ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, చట్టాలు, న్యాయాలు, పోలీసు వ్యవస్థ ఇవన్నీ ఉన్నా కూడా పేదవారి మీద అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి అవినీతి బంధుప్రీతి అంతా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆకలితో అలమటించే అభాగ్యులు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి చెత్త కుండీలోకి విసిరిన విస్తరి కోసం ఆశగా చూస్తున్నాడు ఒకడు, కోట్ల సంపాదనే ధ్యేయమైన శ్వాసగా బ్రతుకుతున్నాడు మరొకడు. ఇది మన భారతం. మరి ఇదే శ్రీశ్రీ గారు ఆకలి రాజ్యం సినిమాలో చక్కని పాటను రాశాడు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు.
మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా. డిగ్రీలు పట్టుకొని చిప్ప చేత పట్టుకొని, డిగ్రీలు పుచ్చుకొని చిప్ప చేత పట్టుకొని, ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాబాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు. బంగారు పంట మనది, మున్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుదామురా, ఇంట్లో ఈగల్ని తోలుదామురా. ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప. ఆవేశమాపుకొని అమ్మా నాన్నదే తప్ప, ఆవేశమాపుకొని అమ్మా నాన్నదే తప్ప. గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్. సాబాటు ఎడు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని ఆ రోజున ఆకలి రాజ్యం సినిమాలో చెప్పినా కూడా ఇంకా 5-6 దశాబ్దాలు అవుతున్న అదే విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. అదే విధమైనటువంటి కాలమాన పరిస్థితులు జరుగుతున్నాయి. ద రూలర్స్ ఆల్వేస్ ట్రైస్ టు డిసీవ్ ద పీపుల్ with their abundant impossible promises. పరిపాలకులు ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసపుచ్చుతూనే ఉంటారు. తాత్కాలిక ఉపశమనాలతో వారిని మోసపుచ్చుతూనే ఉంటారు. మరి శాశ్వతమైన ప్రాతిపదికన, శాశ్వతమైనటువంటి పరిపాలన, ప్రజా సంక్షేమం అనేది మరి అది ఎప్పుడు జరుగుతుందో, అది ఎప్పుడు వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. మరి ఈ కాలమాన పరిస్థితుల గురించి అప్పుడే పవిత్ర బంధం సినిమాలో ఆరుద్ర గారు గొప్ప పాట రాశారు. అదే విధమైన పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా, సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు. యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు. ఉన్నది ప్రజలకు ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా. సమ్మెగరావు దొమ్మి, బస్సుల దహనం లూటి, శాంతి సహనం సమధర్మంపై విరిగెను గుండాలాటి. అధికారం కై పెనుగులాటలు అన్నాదమ్ముల పోటీ. హెచ్చను హింసా దేశం, ఏమవుతుంది దేశం. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా. వ్యాపారాలకు పర్మిట్, వ్యవహారాలకు లైసెన్స్, అర్హత లేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓఎస్. సిఫార్సు లేని శ్మశాన మందు దొరకదు రవ్వంత చోటు. పేరుకు ప్రజలది రాజ్యం, పెత్తందార్లద భోజ్యం. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా. గాంధీ పుట్టిన దేశమా. ఈ విధంగా ఆ రోజు గొప్ప కవులు మన ఈ పరిస్థితులన్నీ మరి వ్రాసి ప్రజల్లో మార్పు చేయడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా మేధలు అంతరిక్షాల్లోకి వెళ్తున్నాయి, కానీ ఎదలు
సంకుచితత్వాలను వీడడం లేదు. మరి స్వార్థపరులైన మానవుల చేతిలో ఫ్యాషన్ పావులాగా మారుతున్నది భక్తితత్వం. తన సృష్టి అయిన మానవుని అదుపాజ్ఞలలోనే విలవిలలాడుతున్నది దైవత్వం. మానవుణ్ణి దేవుడు సృష్టిస్తే మానవుడే దేవుణ్ణి ఆడిస్తున్నాడు. ఎంత గొప్ప విచిత్రమైన అంశం. అంతేకాకుండా మన చట్టాలన్నీ కూడా పెద్దలకు చుట్టాలై పేదలకు శత్రువులుగా మిగులుతున్నాయి. స్మగ్లర్ వీరప్పన్లను, బిగ్ బుల్ హర్షద్ మేతాలను అరెస్టు చేయలేదు మన హైటెక్ చట్టం. కానీ ఆకలితో రొట్టెను దొంగిలించిన వానిపై ప్రతాపం చూపించడమే దానికి అత్యంత ఇష్టం. మరి నేటి యువత వాళ్ళకు ఒక బాధ్యతలు లేవు, సామాజిక బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యతలు లేవు. తల్లిదండ్రుల మీద ప్రేమ అనురాగం, కుటుంబ వ్యవస్థ మీద ప్రేమ అనురాగం, మరి వారి భవిష్యత్తు మీద ఒక ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళు కేవలం ఈ యొక్క సోషల్ మీడియాతో ఇంకా వేరేటువంటి అనవసరమైనటువంటి పోకడలతో ముందుకు సాగుతూ వాళ్ళ జీవితాన్ని అంతా వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. పెడ మార్గాన పడి సర్వం చెడి నిర్వీర్యమవుతున్నది నేటి యువతలోని చైతన్యం. అన్ని రంగాలలో కలుషితమై దుర్గంధాన్ని వెదజల్లుతున్న చైతన్యం. అయితే ఇదివరకు మా కొత్తగూడెంలో అడిషనల్ కలెక్టర్గా విశిష్ట సేవలు అందించిన మా అభిమాన పాత్రులు శ్రీ కర్నాటి వెంకటేశ్వర్లు గారు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు నన్ను పిలిపించి, శివకుమార్, నీకు తెలుగులో మంచి పాండిత్యం ఉంది, తెలుగు సాహిత్యంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది, నిన్ను నేను తప్పకుండా ప్రపంచ తెలుగు మహాసభలకు పంపిస్తాను, నువ్వు వెళ్ళాలి అని అన్నప్పుడు నేను వారి యొక్క సూచనను సగౌరవంగా తిరస్కరించాను. ఎందుకంటే సార్, నేను వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం అని పాడేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి పౌరుని కాదు. నేను అభ్యుదయవాదిని. సమకాలీన పరిస్థితుల మీద తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వం నాది. అందుకని వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో, సుజల విమల కీర్తనలో సుఫలాశయవర్తనలో. జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది, మలయజ శీతల పదకోమల భావన బాగున్నా. కంటిలో తెలియని మంట రగులుతున్నది, మంట రగులుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో, సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో. పైరు రోజుకోని బీళ్లు నోళ్ళు తెరుస్తున్నవి, సుప్రజ్యోత్స్న పులకిత సురుచిర యామినులలోనా. రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది, గిరాకి పెరుగుతున్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. వందే మాతరం వందే మాతరం. పుల్ల కుసుమిత ద్రుమదల వల్లికామ తల్లిగలకు, పుల్ల కుసుమిత ద్రుమదల వల్లికామ తల్లిగలకు. చిరిమి వేసిన వదలని చీడ అంటుకున్నది, సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి. ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది, ప్రజా సుఖమి తమ సుఖమని వరదానాలిస్తున్నా.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది, అక్కడనే ఉన్నది. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. ఈ విధంగా తరాలు మారినా అంతరాలు మారినా మరి భారతదేశ ప్రజల స్థితిగతులు అనేటివి ఎప్పటికీ మారడం లేదు. దీనికి కారణం ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవినీతి ఎంత ఉన్నత స్థాయిలో, ఎంత అధిక శాతంలో జరుగుతుందనేది శోచనీయమైన అంశం. ఒక వ్యక్తికి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఉంటే సరిపోదా తరతరాలు తినడానికి? 1000 కోట్లు, లక్షల కోట్లు, లక్షల కోట్లు, కోటాను కోట్లు సంపాదించేది దేనికోసం? మరి కూడు లేక గుడ్డ లేక గూడు లేక అల్లాడుతున్న ప్రజలు ఉంటే ఫామ్ హౌజులు వేలాది ఎకరాలతో, వందలాది ఎకరాలతో ఫామ్ హౌజులు, ఒక్కొక్కరికి 1000 ఎకరాలు. ఇది అవసరమా? సాటి మనిషిని ప్రేమించకుండా మరి ఎన్ని మత గ్రంథాలు దేవుళ్ళు చెప్పినా బైబిల్ ఏం చెప్తుంది? నిండు వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమంటుంది. పొరుగువాడు అంటే అందరూ, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యు ఆర్ రియల్ ఫాలోవర్ ఆఫ్ ద జీసస్, యు షుడ్ లవ్ యువర్ నైబర్. నువ్వు ప్రేమించకపోతే నువ్వు అసలు దేవుని అనుసరించడానికి నీకు అర్హత లేదు, నీకు పరలోకం లేదు. ఇక భగవద్గీత దగ్గరకు వచ్చేసరికి మానవ సేవే మాధవ సేవ అని ఎంతో నొక్కి వక్కానించి చెప్తున్నారు. మరి మానవ సేవ చేయాలంటే రారు, మాధవ సేవ చేయాలంటే రకరకాలుగా మరి కనబడిన దైవానికి హుండీలలో కోటాను కోట్ల రూపాయలు వేయడం, ఇటు ఆకలితో అలమటిస్తుంటే కనీసం వారికి చేయి విదిల్చే పరిస్థితి లేకుండా, దాతృత్వం లేకుండా, ప్రేమ లేకుండా, పరోపకారం లేకుండా, సౌభ్రాతృత్వం లేకుండా బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 4 అంశాలను ముఖ్యంగా పొందుపరిచారు. ఈక్వాలిటీ, సావర్నిటీ, లిబర్టీ అండ్ జస్టిస్. ఈ 4 అంశాలు. ఈక్వాలిటీ, సమానత్వం. ఎక్కడుంది సమానత్వం? సమానత్వమే లేదు. ఈ సమానత్వం లేదు అనే అంశం మీద కూడా మరి మట్టిలో మాణిక్యంలో ఒక చక్కని పాట ఉంటుంది. ఉన్నవాడికి తిండే అరగదు, లేనివాడికి తిండే దొరకదు. ఉన్నవాడికి తిండే అరగదు, లేనివాడికి తిండే దొరకదు. పరుపులు ఉన్న పట్టదు నిదర, కరుకు నేలపై గురకలు వినర. హెచ్చు తగ్గులు తొలగే రోజు, హెచ్చు తగ్గులు తొలగే రోజు ఎప్పుడొస్తుందో ఏమో. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్. ఒక తలపై గాంధీ టోపీ, ఒక తలపై కుచ్చుల టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, ఒక తలపై కుచ్చుల టోపీ. క్యావాయని అంటాడొకడు, ఏవోయని అంటాడొకడు. మతాలు భాషలు వేరైనా, మతాలు భాషలు వేరైనా మనమంతా వాయి వాయి. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్ అని మరి 6 దశాబ్దాల కిందనే ఆ కవి కూడా ఎంతో మరి ఆక్రోషంతో, ఎంతో ఆవేదనతో ఈ పాటను రాయడం జరిగింది. అయినా కూడా కులమత భేదాలు పోలేదు, హెచ్చుతగ్గులు పోలేదు. మరి ఈ భారతదేశం ఎటు పయనిస్తుంది? మేరా భారత్ మహాన్ అని గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. మరి కులాలతో కుమ్ములాటలు, మతాలతో విద్వేషాలు, మారణ హోమాలు, అవినీతి, అక్రమాలు, అరాచకాలు, సాటి మహిళను ప్రేమించే విధానం లేకపోవడం, ఈ విధంగా దుర్మార్గమైన పరిస్థితుల్లో భారతదేశం పతన స్థితికి వెళ్తున్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఖండించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మార్చవలసినటువంటి గురుతర బాధ్యతను స్వీకరించాలి. ప్రభుత్వాలు ముఖ్యంగా, పరిపాలకులు ముఖ్యంగా వాళ్ళు త్యాగాలు చేయాలి. త్యాగాలు చేసి
ప్రజలను ఆదుకోవాలి. ఈ యొక్క అస్తవ్యస్త మస్తిష్కాల సిస్టమును మార్చాలంటే ముందు వాళ్ళు మారాలి. ఈ విధంగా మరి ఎన్నికల వ్యవస్థ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి సామాన్య పౌరుడికి కూడా ఓటు హక్కు అనేది రావాలని మరి ఎన్నికల వ్యవస్థను పెడితే, ఎన్నికల వ్యవస్థ అనేది సామాన్యునికి అందకుండా ఆకాశంలోకి వెళ్ళింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో మరి ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది. దీన్ని అంతం చేసేది ఎప్పుడు? సామాన్యుడు నిలబడే పరిస్థితి ఉందా ఎన్నికల్లో? ఎమ్మెల్యేకి 50 కోట్లు, ఎంపీకి 100 కోట్లు, ఇంకా అనేక ప్రలోభాలు. ఈ విధమైనటువంటి అస్తవ్యస్త ఎన్నికల వ్యవస్థ ఉంటే రాజ్యాధికారం అనే బాబాసాహెబ్ చెప్పినటువంటి మరి గొప్ప అంశం ఏదైతుందో అది ఏనాటికి సాధ్యపడుతుంది? అన్లెస్ యూ క్యాప్చర్ పవర్, ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ది సొసైటీ నెవర్ బి రిమూవ్డ్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అందరూ బాబాసాహెబ్ని కొనియాడతారు, అందరూ ఆయనను పొగుడతారు, ప్రేమిస్తారు, కానీ ఆయన యొక్క ఆశయాలను ఎవరు కూడా అమలు పరచరు, అనుసరించరు. మరి ఎంతకాలం ఇది కొనసాగుతుంది? ఆ రోజు తెలంగాణ తొలి ఉద్యమంలో మరి ఎందరో అమరవీరులు, కవులు, కళాకారులు ఎంతో త్యాగాలు చేసి మరి ప్రజల్ని తమ రచనా శైలితో, తమ గానంతో, పాటలతో, కవితలతో ఉన్ముఖుల్ని చేసి ప్రేరేపించి ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లారు. అందులో నా అభిమాన కవి మన తెలంగాణ కవి దాశరథి గారు జైళ్ళలో మగ్గి కూడా, లాఠీ దెబ్బలు తింటూ కూడా జైళ్ళలోనే పాటలు రాసి మరి రజాకారులతో పోరాడి ఆ పాటలతో ప్రజలను ఎంతో ఉవ్వెత్తున ఉద్యమానికి పరుగులు పెట్టించిన గొప్ప కవి దాశరథి గారు. తెలంగాణ నా కోటి రతనాల వీణ అని గొప్ప స్లోగన్ ఇచ్చి ఆయన మరి ఆ రోజున పోరాటం చేసిన గొప్ప, ఇంకా ఎందరో విద్యార్థి వీరులు కూడా బలిదానాలు సమర్పించారు. మరి ఈ విధంగా ఉన్నటువంటి భారతదేశం నిజమైన స్వాతంత్రం వచ్చిందా అనేది మనం మరొకసారి ప్రశ్నించుకోవాలని తెలియజేస్తూ, చివరిగా మన అభిమాన రచయిత స్వర్గీయ దాశరథి గారు రాసినటువంటి గొప్ప గీతం, నా అభిమాన గీతం, అది పాడి మీ విజ్ఞతకే స్వాతంత్రం వచ్చిందా లేదా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, మానవ కళ్యాణం కోసం ఫనమొడ్డిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో,
మానవ కళ్యాణం కోసం వనమొడ్డిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో ధనవంతుల దురాగతాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ధనవంతుల దురాగతాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్తులు అభాగ్యులుందని ఆనవయుగమదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్తులు అభాగ్యులుండని ఆనవయుగమదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నార్తులు అభాగ్యులుండని ఆనవయుగమదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిధుల కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిధుల కనులలో ముగిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఈ విధంగా మరి పేద ప్రజలకు తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక పేదరిక వ్యవస్థ ఇంకా భారతదేశంలో ప్రజ్వరిల్లుతూనే ఉంది. మరి ఈ అరాచకాలు, అన్యాయాలు, అవినీతి, అక్రమాలు అన్నీ కూడా ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఇంకా మనం పండుగలు ఇటువంటివన్నీ జరుపుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు సాగిస్తూనే ఉన్నాం. మరి ఈ విధంగా భారతదేశ పరిస్థితులు, ఎలక్షన్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పరిపాలకుల వ్యవస్థ, ప్రజాప్రతినిధులు, విద్య, ఆరోగ్యం, వైద్యం ఇవన్నీ కూడా మీకు తెలిసే విధంగా జరుగుతున్నాయో. కాబట్టి 78 ఏళ్ళు దాటినా మనకు స్వాతంత్రం వచ్చినట్లా రానట్లా అనేది మీకై మీరే ఆలోచించి, మీకై మీరే ఆత్మ పరిశీలన చేసుకొని, మీకై మీరే ఒక ప్రకటనను ఇవ్వవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, అన్యాయమా వర్ధిల్లు, అక్రమమా విస్తరించు, అవినీతి రాజ్యమేలు, అసమర్థత ప్రజరిల్లు. ఈ భారతదేశంలో ఈ విధమైనటువంటి గుణగణాలతో, లక్షణాలతో వర్ధిల్లుకుంటూ ముందుకు సాగాలని, ఈ వ్యవస్థను మార్చడానికి మరొక అంబేద్కర్ గారు, మరొక గాంధీ గారు, మరొక అల్లూరి, మరొక భగత్ సింగ్ రావాలో, మరి సుభాష్ చంద్రబోస్ రావాలో, అది జరుగుతుందో లేదో మీకై మీరే ప్రశ్నించుకొని, మీకై మీరే ఆలోచించుకొని జరుపుకోండి. త్రివర్ణ పతాక సంబరాలు జరుపుకోండి. 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు. అందుకే మీకు ఒక భారత పౌరుడిగా మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మీకు అందిస్తూ, మేరా భారత్ మహాన్, మీ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ ఆల్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్.